ప్రచార సాహిత్య ప్రవీణ, విమర్శన పోషణ శ్రీ గుమ్మరూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస యాత్ర చరిత్ర, జీవిత యాత్రా చరిత్ర 41వ భాగం. వ్యవసాయ విజ్ఞాన ప్రశ్నోత్తర. అభ్యుదయ కర్షకుల అనుభవాలు, రైతులు వేసిన ప్రశ్నలకు జవాబిచ్చే సమాధాన సరళి మొదలైన శీర్షికలు. అయితే కొత్తగా ప్రసారం చేయాల్సిన 1-2 రకాల సఫలంగా. ఉదాహరణ, వ్యవసాయ పదబంధం ఇంగ్లీషు పత్రికలలో క్రాస్ వర్డ్స్ బడ్జెట్. దీని ఉద్దేశం అంటే యువతకు వ్యవసాయ పరికరాల పేర్లు, రైతాంగం సాధారణంగా మాట్లాడే వ్యవసాయ పదజాలం తెలియజేయాలి. హాలిక పద విజ్ఞాన పరిచయం ఉద్దేశం మా రేడియో ప్రసారాలు. కానీ నేను ఊహించిన పాఠాల బట్టి కాగితంపై వ్రాయబడి ఎదుటకుంటే పాఠకుల సమాధానం ఇవ్వగల దృశ్య విధానం కనుక వారికి స్పందింపజే. 20 సంవత్సరాల వెనక నేను పాడి పంటలు పత్రికా సంపాదకుడిగా ఉన్న కార్యక్రమాన్ని పాడి పంటల వైకుంఠ పాడి అనే పేరిట మా పత్రికలలో దాన్ని ప్రచురించి ఇళ్లకు వైకుంఠ పాడి అనే ఆట, ఇళ్లలో అనే ఆట పిల్లలకు స్త్రీలకు బాగా పరిచయం. ఆ మాదిరిగానే నిచ్చెనలు పాములు రెండూ ఉంటాయి. నిచ్చెన పాద భాగంలో విత్తుని ఉంటుంది, నిచ్చెన చివరి భాగంలో ఎక్కువ పంట. ఇది రంగురంగుల బొమ్మలలో వేసి పాడి పంటలు వైకుంఠ పాడి పటాలు విడిగా ముద్ది. అలాగే రేడియోలో వస్తుందనుకున్నా కానీ దానికి కారణం ఇదే. బోధనా రీతుల మధ్య గల తేడా. రేడియో శ్రవ్యం, ఆ కార్యక్రమాలు దృశ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం. మేము ప్రతి 3 నెలలకు ఒకసారిగా కార్యక్రమాలు చేస్తాం. ఆకాశవాణి కార్యాలయాల్లో జరిగిన పద్ధతి. మా కృషి ఎక్కువ గోదావరి జిల్లాలో సాంధ్ర వ్యవసాయ పథక పోషణ. ఈ జిల్లా కూడా ఒక ప్రత్యేక విభాగం. కేవలం సమాచార ప్రసార ప్రదర్శన కొరకు నేను హైదరాబాదులో ఏర్పాటు చేసి దానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక అధికారి, అతని కార్యాలయం, మాధ్యమిక పరికరాలు ఉన్నాయి. నేను ఆకాశవాణిలో చేరిన పిదవ ఏలూరు పంటసీమలు అనే పేరుతో ప్రారంభించిన మాసపత్రికలో ఆ కార్యక్రమాలు 1-2 ప్రసంగ వ్యాసాలు కలిపి ఆ జిల్లాలోని రైతాంగం వాళ్ళకు ఒక అదనపు ప్రచార బలం. ఆ జిల్లా కలెక్టర్ కె సుబ్రహ్మణ్యం గారు నా కృషి మెచ్చుకునేవారు. ఒకనాడు నాతో, అయ్యా, రైతులు వేసే ప్రశ్నలు రేడియో ద్వారా జవాబులు చాలా ఉపయోగంగా ఉన్నాయి, వాటిని నాకు కూడా విడిగా వ్రాసి పంపండి, ప్రసారం చేయిస్తా. కానీ తీరిక లేక నేనే ఆ పని చెయ్యలేకపోయాను. కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అమెరికా కూడా మా పంట సేవను చూస్తూ టేపులను పంపమని ఖండాంతరంగా నా కృషికి నచ్చిన సంతోషోత్సాహం. నేను ఒక మంచి పనికి రూపకల్పన చేసి వాటిని వివరిస్తూ నేటి రైతాంగాన్ని వృత్తిపరంగా తోడ్పడ్డానని తృప్తి నాలో నిలిచిపోయి. ఇంటి సంగతి. కుమార్తె వీణలో శిక్షణ. ఆస్పృహ్యంలో దసరా రాగానే నా కుమార్తె శారదకు వీణ ప్రారంభి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసులుగా ఉన్న సుబ్బారావు వద్ద రామబలకు సుబ్బారావు వద్ద పాఠం. వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చి పాఠం చెప్పి పోతూ ఉండేవాడు. నా బావమరిది విశాఖలో ఇంట్లో తన భార్య చిన్నప్పుడు నేర్చుకొని వదిలిన బుబ్బిలి వీణవం. అది తన మేనకోడలికి. ఇంట్లో పాఠం చెప్పే గురువు గారికి కూడా మరొక వీణ ఉండాలంటే ప్రత్యేకంగా నూజివీడులో చేయి వీణ తెప్పించి ఇంట్లోని ఆడపిల్లల చదువు విషయంలో లోటు చెయ్యకూడదని నా సిద్ధాంతం. రాష్ట్రంలో అశాంతి. అక్టోబర్ నవంబర్ నెల ఆంధ్ర రాష్ట్రంలో అలజడులకు కారణమై విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం
సుముఖంగా లేదని ప్రజలు ఆందోళన చేయసాగారు. యుద్ధార్థులకు అదే అవకాశం. కాలేజీలు మాని ఉద్యమంలో తెరక ప్రారంభించి కాకినాడలో చదువుకుంటున్న నా కొడుకు రామకృష్ణవాడి ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేయబడినందు ఇంటికి వచ్చేస్తాను. వెంటనే వెళ్ళి రాకపోకలు దెబ్బ తినకముందే విజయవాడకి రమ్మ. ఇక అమృతరావు అనే ఒక కాంగ్రెస్ వారి ఉక్కు ఫ్యాక్టరీని విశాఖలో నమోదు చేసేవారు ఆమరణ వ్యవహార దీక్ష చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం విశాఖపట్నంలో ప్రత్యక్షమై ఆ కుంగులాటలో కొందరు క్షతగాత్రుడయ్య. ఉక్కు ఫ్యాక్టరీకై తానేమి శ్రద్ధ తీసుకోలేదని కాబోలు వీరావేశంతో విజయవాడలో కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారింటి దగ్గరగా ఉన్న నీలం సంజీరవి కాంస్య విగ్రహాన్ని రాత్రికి రాత్రి పడగొట్టి 31/10/66 తేదీన దాన్ని ముక్కలుగా వేసి పక్కనున్న రైవస్ కాలువలో పడి నగరంలో శాంతి భద్రతకై 144 సెక్షన్ విధి. ఆకాశవాణి కార్యక్రమాలు చుట్టూ పోలీసులే. ఆకాశవాణిలో పనిచేసేవి లోపలికి వెళ్ళాలన్నా అనుమతి పత్రాలు ఉండాలి. ప్రసార కార్యక్రమాల్లో పాల్గొనడానికి పై నుండి వచ్చిన వాళ్ళు గేటు వద్దే ఆపి వారికి సంబంధించిన మరో ఒకరు అక్కడికి వెళ్ళి వారిని స్టూడియోకి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడిలా ఉంటే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ 30/10/68 తేదీన వైస్ ఛాన్సలర్గా గుంటూరు నుండి నియమింపబడిన టి నరసింహారావుని ఉద్యోగంలో చేరనీయరాదని ఉస్మానియా విద్యార్థుల ఆందోళన. దాని పూర్వాపరాలు సరిగ్గా నాకు తెలియదు, కానీ హైదరాబాదులో అల్లర్లు ఉధృతంగా ఉన్నాయని వారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో దసరా వేడుకలు జరిగాయి. విజయవాడలో మేమున్న ఇల్లు పెద్దిభట్ల లక్ష్మీదేవమ్మ గారి ఆమె మద్రాసులో నెల మా భాగానికి 80 రూపాయలు అద్దెను మనీ ఆర్డర్ చేసేవారు. ఒకనాటి పెద్ద ఇల్లు పంచపంకం కాగా 2 వాటాలై అందులో పెద్ద భాగం ఈమెకి వచ్చి చాలా అనుకూలమైన ఇంటికి 4 వైపులా రక్షణ ఉంది. వీధి వైపు ఎత్తైన కూడా దానికి తలుపు. నా పిల్లలకు హెచ్చరికనిస్తూ ఇంటికి వచ్చి ఎవరు పిలిచినా వెంటనే తలుపు తీయగండి, ఎవరు అని అడగండి. ఇంకా అవసరమైతే అక్కడి నుంచే జవాబు చెప్పి పంపే. ఎప్పుడైనా భయం వస్తే పక్కనున్న జానకి రామయ్య మాస్టార్ని గారే కేకయ్య వారింట మీ 7 పిల్లలున్నారు, పడుకోవడానికి అవసరమైతే వస్తారని బుద్ధులు చెప్పారు. క్రమంగా నేను ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలిద్దరూ ఇంట్లో ఉండటానికి అలవాటు పడి అయితే నేను ఒకసారి 2 రోజులు క్యాంపు వెళ్ళాల్సి వచ్చి ఆ రాత్రి నుండే పిల్లలిద్దరికి జ్వరం వచ్చింది. ఒకరోజు తీవ్రంగా ఉన్న ఇద్దరూ లేవనే ఇంట్లో కాఫీ పెట్టి ఇచ్చేవారు, కానీ ఏమైనా కావాలా అని అడిగేవారు. కానీ అభోజనంగా ఇద్దరు మంచం మీద పడుకొని మందు లేదు. రాత్రి 10:30 గంటలకు ఇంటికి వచ్చి తలుపు కొట్టిన పావు గంటకు మెల్లగా నా కూతురు లేచి తరుగుదే. వారి స్థితి చూడగానే ఎంత దిక్కులేని బతుకయిందిరా భగవంతుడా అని కుంగిపోయా. ఎటు వెళ్దామన్నా అర్ధరాత్రి. వాడు పంట ఏమి వ్యాధి దౌర్భాగ్యుండి నేను రాత్రికి ఏదో ఒక వాళ్ళకి ఇచ్చా. నేనప్పుడు హోమియో మందులు వాడేవాడు. ఇంట్లో మందులున్నాయి కనుక ఇద్దరికి మాత్రలు వేసి ఓదార్చి పడుకోబెట్టి సందర్భమేమో జ్ఞాపకం రాలే, కానీ కొన్ని విరాళాలు పూజేసి పంపమని ఫిబ్రవరి 1867 ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తరం. ఆకాశవాణి కళాకారులు ఉండగా మాకు లోటేముంది, టికెట్ వేశారు. జిల్లాలో ప్రజల మధ్య ఎక్కువగా తిరిగేవాడు నేనే కనుక ఎక్కువ టికెట్లు నాకు ఒక్క కోటాకే ఇచ్చి ఈ సందర్భంలో హైదరాబాదు నుండి నా స్నేహితుడు కోపూరు నారాయణరావు విజయవాడకి పిలిపించి మేమిద్దరం వ్యవసాయ శాఖలో ఉన్నప్పుడు మ్యాజికో చేసేవాడు. మ్యాజిక్ ఇదే కార్యక్రమానికి అతన్ని విజయవాడ రప్పించి వేషాలు వేసుకున్న మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకులు నవ్వించి మెప్పించా. మొత్తం 7,250 రూపాయలు వసూలైతే ఇచ్చా. పంట సీమల తొలి వార్షికోత్సవం 7/6/67 నాడు మా పంట సీమలు ప్రారంభమై ఏడాది. ఈ సంవత్సరంలో
నా శ్రమ ఫలితం ప్రతిబింబించే ఒక ఉత్సవం చేసి వార్షిక సంచికను విడుదల చేద్దామని నా ఆలోచన. నా ప్రతిపాదన మా ఢిల్లీ అధికారులు అంగీకరించి, కానీ వార్షిక సంచిక ముద్రణకు మాత్రం ఒప్పుకోలే. అంత మాత్రాన ఆగిపోతామా అని నేను, సుబ్బారావు, ఆ అయ్య, మేము, తాతయ్య అనే ముగ్గురు రైతాంగం దగ్గరకు వెళ్ళి సందాలు కాకుండా కొన్ని ప్రకటనలు సంపాదించి విజయవాడలోని వ్యవసాయ వ్యాపారులను కలుసుకొని నా ప్రత్యేక సంచికకు ఏలూరు లలితా ప్రెస్ వాడు ముద్రించి వార్షిక సంచికలోని ప్రకటనలకి మే నెలలో మండు టెండర్లకు లక్ష్య పెట్టకి ఎండ వేడి 122 డిగ్రీలు. ఏమి తెగింపు! ఇప్పుడు తరుచుకుంటే గుండె జలదరి చివరకు ముద్రణ ఖర్చులు చాలిన డబ్బు సంపాదించి ఇటువంటి చర్య ఆకాశవాణి చరిత్రలో మొదలు. అంతేకాదు, తిరిగి ఈ విధమైన కార్యక్రమాలు జరపలేక మంగళగిరి వరాహస్వామి దేవాలయం, నరసింహస్వామి దేవాలయాన్ని ఎదురుగా కింద ఉన్న ప్రసిద్ధ గోపురం దగ్గర సభా వేదిక పెట్టా. గోపురమంత ఎత్తు ఎదిగి పక్కనే ఉన్న స్వామి పవిత్ర పర్వతంలాగా అచంచలమై అందరికీ వినపడుతూ మా పంట సీమను వృద్ధి చెందాలని కోరు ఆ పవిత్ర స్థలాన్ని ఎంపిక చేశారు. వృద్ధ కర్షకుడు మా సభకు వచ్చి, మాది రైతు శ్రేయస్సు కోరిన రైతాంగ కార్యక్రమం కనుక ఏ ఉన్నతాధికారులను పిలవకుండా వృద్ధులైన ఒక అభ్యుదయ కర్షకుడిని అధ్యక్షుడిగా ఆహ్వాన పత్రిక పంపారు. శాస్త్ర వ్యవసాయ శాఖ సహచరులందరికీ తోడ్పాటుతో రైతులందరూ అక్కడ సమావేశమై మహాసభ కార్యక్రమాలు మొదట ప్రారంభోత్సవం నాడు గడలవోళ్ళు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా మంగళగిరిలో కూడా ప్రథమ వార్షికోత్సవం 6:10 నుండి 6:58 వరకు, మళ్ళా వార్తల తర్వాత 7:15 నుంచి 7:28 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగి మేము సిద్ధపరిచిన ప్రథమ వార్షిక ప్రత్యేక సంచిక విడుదల చేసి, అంతేకాదు మా పంట సీమల కార్యక్రమ సంకల్పంలో తొలి భావన ప్రతిబింబించేటు ఆనాటి ఉదయం అది మృగశిర కార్తీక ప్రవేశం కనుక మృగశిర కర్షక సదస్సు మంగళగిరిలోని ఊరిలో నిర్వహించాం. యథాప్రకారం దగ్గరగా వచ్చే శని ఆదివారాలు 2 భాగాల్లో అది ప్రసారమై కుటుంబ వ్యవహారం పంట సీమల వార్షికోత్సవానికి ముందుగా మే నెలలో నా భార్య సంవత్సరి గారు వచ్చి వైశాఖ బహుళ తేదీ శనివారం 27/5/67 తేదీ దశ విధ దానాలు, ముత్తైదులకు బ్రాహ్మణులకు వస్త్రాలు, మన్నాడు 26 మొదటి దర్శనం జరిపారు. నా భార్య తన చివరి రోజుల్లో ఒక మువ్వల హారాన్ని ముచ్చటబడి వెంటనే చార్మినార్ వద్ద గల దుకాణంలో మంచి ముత్యాల హారం కొండిచ్చారు. ఇంకొక వారం 10 రోజుల్లో ఆమె కోరికను అర్థం చేసుకొని నా ఆ కప్పుడు హైదరాబాదులో దండ కట్టించడానికి కూడా తీరికలే. అప్పుడు మనం విజయవాడకు వెళ్తున్నాం కదా, అక్కడ ముత్యాల హారం కట్టిస్తా. ఆమె కొంత సమాధానపడి విధి వక్రించింది, కానీ ఆనాటి ఆమె కోరిక నేను ఇచ్చిన మాట నిలిచిపోయివను కనుక సంవత్సరీకాల నాటి విజయవాడ ముత్యాల హారాన్ని కట్టి మొదటి దర్శనం పెట్టిన రోజుని ఆమె గతించిన కొద్ది రోజులకు ఆమె చిత్రపటాన్ని పెద్దది చేయి ఉంచి కనుక అక్కడ వెళ్ళి ఆమెతో నామట తప్పలేదు, నీ అంతరాత్మకైన ముత్యాల హారాన్ని వేయదు జరిగిందని మనస్సులో తరచుగా నా కుమార్తె గుండెలోని జ్వరం వచ్చాయి. మానసికంగా కొంత ఉత్సాహం ఉండాలని ఇంట్లో వీణ నేర్పిస్తా. టైపు కొట్టడం కూడా. మంచి భోజన హోటల్కి 2 పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా. నా పెద్ద కుమారుడు ఇంటికి వచ్చిన వాడు పై ఓడలు ఉంటాడు. చిన్నవాడిద్దరిని సినిమాలకు తీసుకువెళ్ళేవాడు. ఇంటి వరకు యోగ్యమైన ఒక పని పిల్ల ఏర్పరిచాను. గంటకు ఒక ఆమె చూడమంటే మిత్రుడు బందా కనకలింగేశ్వరరావు, ఇతడు కూడా నాతో ఆకాశవాణిలో అప్పుడు పనిచేసి పంపగా దగ్గర ఉన్న పల్లె నుండి వచ్చి ఇల్లంతా చూసి, ఇంట్లో మీ ఆవిడ లేదా ఉంటే పంటకు మీరెందుకమ్మా బాబుగారు
ఏమి అనుకో. నీ ఇక్కడ వంట చేస్తుంటే లోకం లేని పోని మాటలంటూ నాకు సెలవిప్పించండి, పని చెయ్యదేను, మంచిది వెళ్ళమ్మా అంటూ రాను పోను ఖర్చునిచ్చి పంట సీమలకు ప్రజాభిప్రాయ సేక ఈ విధమైన ఒత్తిడి ఇంట్లో ఉన్న నా కార్యక్రమంలో ఇతోధికమైన ఉత్సాహం, కొత్తదనం, ప్రయోజనం కనపడతాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడి పంటసీమల గురించి విశేషంగా ప్రశంసలు వచ్చాయి. 31/10/67 దీపావళి నాడు ఇద్దరి శ్రోతల నుండి ఉత్తరం. అందులో నరసనాపురం నుండి నచికేతు అనే వ్యక్తి, అయ్యా మీ పంటసీమలు వింటూ ఉంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. మీ పలుకుల వెనుక లోతైన మీ అనుభవం, కర్షక శ్రేయస్సు ప్రసంగ రూపేణా మీరు పడే ఆందోళన, ఆసక్తి ప్రస్ఫుటంగా నన్ను కదిల్చి వేస్తుంది. మీ వయస్సు నాకు తెలియదు, నేను 61లో ఉన్నా. అయినా వీలైతే ఒకసారి మిమ్మల్ని కలుసుకొని సాష్టాంగ నమస్కారం చెయ్యాలని ఉంది. అతనికి కృతజ్ఞత చెప్పు. చాలా కాలం అతని ఉత్తరాలు నా వద్ద ఉంచుకొని మరొకరు రాసిన దాంట్లో 27వ తేదీ మీ ప్రసంగం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎన్నో విషయాలు చక్కటి తెలుగులో వివరించారు అని. రేడియో ప్రసంగాలపై శ్రోతల నుండి వచ్చే ఉత్తరాలు ఇంచుమించు ఇదే ధోరణిలో ఉంది. 7-11-67 మధ్యాహ్నం ఒక వయస్సు మీరిన రైతే స్టూడియోకి వచ్చి ఈ పంటసీమల సత్యనారాయణ గారు ఉన్నారా అని అడిగి తెలుసుకొని నా దగ్గరికి వచ్చా. ఇన్నాళ్ళు మీ ప్రసంగాలు విని ఆనందించి ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని ఒకసారి చూసి వద్దామని వచ్చా. దేవుడు మీకు దీర్ఘాయువు ఇవ్వాలని అని చెప్పి వెళ్ళి మా రేడియో స్టేషన్ ఆఫీసులో పెద్ద గది, అందులో నా వంటి ఉద్యోగులు మరొక 5-6 నా టేబుల్ వద్ద జరిగిన ఈ సన్నివేశం ఆఫీసులో చిన్న సంచలనం. పైరులకు వచ్చే పీడపీడలు వివరంలో రేడియోలో నిత్యం మేము చెప్తూ విషయాలు విని ప్రయోజనం పొందిన రైతులు చాలామంది మాకు రాస్తూనే. పురుగు మందుల వాడుక అప్పటికి ప్రచారంలోకి వచ్చి 10-15 ఏళ్ళు అయ్యింది. వాటి గురించి యువకులకు వ్యవసాయ ఉద్యోగ విస్తరణాధికారులు బాగా తెలుసు. నా వద్ద మా విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు తాతయ్యల ఇందులో అనుభవం కనుక తగిన సమాచారాన్ని వారి నుండి తీసుకొని సజీవమైన వ్యాఖ్యానంతో నేను చెప్పే పద్ధతి శ్రోతలు ఆకర్షితులై ఒకనాడు 9/12/67 తేదీన ఫిరంగిపురం దగ్గర కేమవరం నుండి పల్లె నారాయణ అనే రైతు వారి గ్రామంలోని పత్తి పంటకు పురుగు వంటిది అంటూ చెడిపోయిన 4 ఆకులు పురుగుతో తెచ్చి నాకు చూపి సలహా తీసుకువెళ్ళి చీడపట్టిన మొక్క నెంబర్లు పోస్టులో సలహా అడిగేవారు. అంతకు చెప్పవచ్చింది ఏమిటంటే మా పంటసీమల కార్యక్రమం రైతాంగానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. రేపు 2 సంవత్సరాల తర్వాత పంటసీమలకు చక్కటి ప్రగతి, దాన్ని రేపు తెలుసుకో.